నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. వారం వారం జాతీయ అంతర్జాతీయ విశేషాలపై విశ్లేషణ చేసుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ప్రముఖ జర్నలిస్టు కందాడే పార్షద్ గారు నమస్తే అండి. నమస్కారం. ముఖ్యంగా అదాని రేపు పార్లమెంటు ప్రారంభోత్సవం, పార్లమెంటు సమావేశాలు, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇవన్నిటికంటే కూడా అదాని కుంభకోణం చేశాడు. అనేక రాష్ట్రాలకు ముఖ్యంగా జగన్కు 1700 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నాడు అనేటువంటిది. అమెరికా కోర్టులో ఆయనకు 25 సంవత్సరాలు పడుతుందా, ఎన్ని పడుతుందా అని ఒక చర్చ. అసలు అది ఏం జరిగింది, ఎట్లా దాన్ని మనం చూడాలి? ఇప్పుడు అమెరికా గత 2-3 సంవత్సరాల క్రితం ఈ ఫారిన్ కంపెనీస్ కరప్షన్ యాక్ట్ లేదా వాళ్ళ మల్టీనేషనల్స్ విదేశాలలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి. అది కార్పొరేట్ గవర్నెన్స్ లో చాలా అవసరం. ఎందుకంటే గతంలో ఫార్మా కంపెనీలు కానీ ఈ కెమికల్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ బయట దేశాల్లో విపరీతంగా లంచాలు ఇచ్చి ఇది చేస్తున్నాయి, కరప్ట్ ప్రాక్టీసెస్ని అవలంబిస్తున్నాయి. పోటీ కోసం, డబ్బు కోసం, సంపాదన కోసం అనేది అమెరికాలో తీవ్రంగా జరిగిన చర్చ. ఆ చర్చ నేపథ్యంలో ఈ అవినీతి నిరోధించడానికి అమెరికాలో చాలా కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత అమెరికన్ కంపెనీలు చాలా వరకు తమ పద్ధతుల్ని మార్చుకున్నాయి, అమెరికన్ మల్టీనేషనల్స్. ఇక్కడ అదానీ విషయానికి వచ్చేసరికి అదానీ పూర్తి స్థాయిలో అమెరికన్ కంపెనీ కాదు. ఇది ఒక భారతదేశానికి సంబంధించిన మల్టీనేషనల్ కంపెనీ. కాకపోతే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్స్ రైజ్ చేస్తోంది, అంటే అమెరికాలో పెట్టుబడుల్ని అదానీ కంపెనీ రైజ్ చేస్తోంది కాబట్టి అమెరికన్ చట్టాలని నువ్వు పాటించాల్సిన అవసరం ఉంది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో నీది ఒక కంపెనీ లిస్ట్ అయింది కాబట్టి అమెరికన్ చట్టాలకు అనుగుణంగా నువ్వు పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఇది ఎప్పుడు జరిగింది? 2021-2023 మధ్య కాలంలో జరిగిందనేది ఈ రోజు వస్తున్న ఆరోపణ. అక్కడ కేవలం అది ఆరోపణ మాత్రమే. ఏ క్రిమినల్ కేసు అయినా, సివిల్ కేసు అయినా అక్కడ ప్రాసిక్యూషన్ వాళ్ళు, అంటే పోలీసులో ప్రాసిక్యూషన్ ఛార్జ్ షీట్ లో ఒక వ్యక్తి గాని సంస్థ మీద గాని ఆరోపణలు చేస్తూ ఇదిగో ఈ ఆరోపణలు ఉన్నాయి, దీనికి మా దగ్గర ఈ సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ఛార్జ్ షీట్ వేస్తారు. అక్కడ కోర్టు ప్రైమా ఫెసి ఎవిడెన్స్ ఉంది, సాక్ష్యాధారాలు ఉన్నాయని నమ్మితే కోర్టు అక్కడ విచారణకు స్వీకరిస్తుంది. స్వీకరించే ముందు నోటీసులు జారీ చేస్తుంది. ఈరోజు అమెరికన్ కోర్టులో జరిగిన ప్రక్రియ ఇదే. అక్కడ ఒక న్యూయార్క్ లో ఉన్న పోలీస్ విభాగం ఏదైతే ప్రాసిక్యూషన్ విభాగం ఉందో వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ అక్కడ కోర్టులో ఫైల్ చేశారు. ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి భూమిగా వాళ్ళు ఏం చేశారంటే అమెరికన్ స్టాక్ అండ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ఏదైతే ఉందో దానికి ఒక ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు ఏంటంటే అదానీ అవినీతికి పాల్పడుతున్నాడు, ఎస్పెషల్లీ ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీల్లో ఈ మాదిరి లంచాలు ఇచ్చారు, దీని మీద మీరు విచారణ జరిపించాలి అని చెప్పి ఆ మన సెబీ లాంటి సంస్థ అమెరికాలో ఎస్ఈసికి కంప్లైంట్ వచ్చింది. స్టాక్ అండ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఇది వచ్చినప్పుడు అది ఎంక్వైరీ మొదలు పెట్టింది. ఎంక్వైరీ గత సంవత్సర కాలంగా సాగుతోంది. ఆ విషయం అదానీ కంపెనీలకు కూడా తెలుసు అనేది ఈ రోజు వెలువడుతున్న వార్త. సో ఆ ఎంక్వైరీలో వాళ్ళు ప్రైమా ఫెసి ఇదేదో జరిగింది అనేది వాళ్ళు తెలుసుకోవడం జరిగిందనేది ఛార్జ్ షీట్ లో వాళ్ళు చెప్తారు. 21 రోజుల్లో సమాధానం చెప్పాలని అదానికి ఆల్రెడీ చెప్పింది, నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు దాన్ని లీగల్ గా అదాని కంపెనీ ఎదుర్కొంటుంది. వాళ్ళు మా దగ్గర ఉన్నాయి ఆధారాలను చెప్తున్నది ఏంటంటే ఈ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, కొంతమంది అధికారులు, కొంతమంది రాజకీయ నాయకుల మధ్యలో జరిగిన వాట్సాప్ సంభాషణలు కానీ ఇంకొకటి కానీ ఈ అమెరికన్ ఇన్వెస్టిగేటర్లు సేకరించి పెట్టారు అనేది. ఎందుకంటే ఈ వాట్సాప్లు ఇవన్నీ మనం సెక్యూర్డ్ అనుకున్నా కూడా అమెరికాకు ఈ అమెరికన్ కంపెనీలు అన్ని అందజేస్తాయి. సో అలా వాళ్ళు కొన్ని సాక్ష్యాలను సేకరించి ఏదో చర్చ జరిగింది వీళ్ళందరి మధ్యలో అన్న ఒక నిర్ధారణకు వచ్చి చర్చ జరిగింది, ఇచ్చారు అనేది ఆరోపణ. ఎట్లా ఇచ్చారు, ఎక్కడ చేరింది, ట్రయల్ కానీ అంటే మనీ ట్రయల్ కానీ ఎవరికి చేరింది అన్న పేర్లు లేవు, ఏమీ లేవు. ప్రభుత్వ అధికారులకి కొంతమంది రాజకీయ నాయకులకి అందచూపారు అనేది ఆరోపణ అక్కడ. సో ఇది ప్రక్రియ.
ఈ ప్రక్రియ ప్రకారం నోటీసులు ఇచ్చారు. అదాని మేము లీగల్గా సమాధానం చెప్తామన్నాడు. ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకుని అమెరికాలో ఏదైతే బాండ్స్ ఇష్యూకి వెళ్ళారో ఆ ఇష్యూని ఉపసంహరించుకున్నారు. ఇది ఇప్పుడు చట్ట ప్రకారం జరిగే ప్రక్రియ. ఇక్కడ సమస్య ఏంటంటే రాహుల్ గాంధీ గారు వెంటనే రోడ్డు మీదకి ఎక్కి ఆయన్ని వెంటనే అరెస్ట్ చేసేయాలి, అరెస్ట్ చేసి జైల్లో వేసేయాలి. జైల్లో ఎందుకు వేయరంటే నరేంద్ర మోడీ ఆయన్ని కాపాడుతున్నారు కాబట్టి. ఇప్పుడు ఒక కేసు ఉందండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి మీద కూడా కేసులు ఉన్నాయి. వాటి మీద కూడా కోర్టులు అంగీకరించాయి. మీకు బెయిల్స్, మీకు నోటీసులు ఇచ్చారు, మీకు కోర్టు ముందు హాజరయ్యారు, బెయిల్లు తీసుకున్నారు, బెయిల్ల మీద బయట ఉన్నారు, విచారణ జరుగుతోంది. విచారణ పూర్తి కాకుండా నిన్ను కూడా అరెస్ట్ చేసి లోపలేయాలనా? ఇప్పుడు ఇక్కడ నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో నువ్వు మాట్లాడాల్సిందేంది? విచారణ చేయించండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ అలిగేషను చాలా సీరియస్ అలిగేషను అమెరికన్ ప్రభుత్వం చేసింది కాబట్టి ఈ మొత్తం వ్యవహారం మీద విచారణ చేయించండి. విచారణ చేసి మీరు దీనికి గతంలో కూడా హిండెన్బర్గ్ మీద ఇదే కోరారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, గవర్నమెంట్ విచారణ చేస్తే సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. సెబీ సంగతి పక్కన పెడితే సెబీ మీద కూడా వీళ్ళు ఆరోపణలు చేశారు, కానీ సుప్రీంకోర్టు కమిటీ క్లీన్ చిట్ ఇచ్చారు. నువ్వు విచారణ చేయించమని అడగొచ్చు, విచారణ కోరమని అడగొచ్చు, సిబిఐ ఎంక్వైరీ చేయించండి అనొచ్చు, ఈడీ ఎంక్వైరీ చేయించండి అనొచ్చు, లేదా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోవచ్చు. ఇవన్నీ కాకుండా అరెస్ట్ చేస్తావా లేదా? ఈరోజు అంటే ఒక వ్యక్తి తప్పు చేశాడో లేదో తెలియకుండా ఆరోపణ మాత్రమే వస్తే వెంటనే అరెస్ట్ చేసి లోపలేసేసి వాడిని బయటికి రానియకుండా చెయ్యాలనా అనేది ఇక్కడ వాదన. హిండెన్బర్గ్ విదేశీ సంస్థనే అమెరికా ప్లస్ ఇది ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ ఇలాంటి మాటలు మాట్లాడిన సందర్భంలో రాహుల్ గాంధీ విచక్షణ కోల్పోయి మాట్లాడాడు అనేది ఒకటి. జేపీసీ డిమాండ్ చేసాం, అంతవరకు కరెక్ట్. జేపీసీ కాకపోతే ఇంకొక ఫామ్లో ఎంక్వైరీ చేయించమని అడగాలి. భారత ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేయించి నిజాలు, ఎందుకంటే సుమారు 2000 కోట్లకు పైబడి లంచాలు ఇచ్చారనేది ఆరోపణ. అందులో అమెరికా ప్రభుత్వ విభాగం ఈరోజు ఆరోపణ చేసిందంటే దానికి కొంత విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాని ప్రభావం మిగతా ఈరోజు వేదాంత వాళ్ళు అమెరికాలో బాండ్స్ ఇష్యూని క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ తరుణంలో మనం నిధులు రైజ్ చేయలేము అని చెప్పి. సో భారతదేశ ప్రతిష్టకు సంబంధించిన అంశము ఇది కాబట్టి విచారణ జరగాలి. విచారణ జరిగి మంచో చెడో బయటికి రావాలి. భారత ప్రతిష్ట, ఎందుకంటే రేపు ఇది ఇతరత్ర భారత కంపెనీలకి ఇబ్బంది కలిగించే అంశంగా మారకూడదు. అంతవరకు అంతా సబబుగానే ఉంది. కానీ ఇక్కడ అనుమానాలు మనకి ఎందుకు వస్తున్నాయి? ఇది కావాలని చేశారు అని ఏదైతే వాదన ఈరోజు వస్తుందంటే ఆ వాదన రావడానికి ఉన్న సందేహాలు, అనుమానాలు ఎందుకు తలెత్తుతున్నాయి? మొట్టమొదటగా ఎవరైతే న్యూయార్క్ కోర్టు ప్రాసిక్యూటరు ఈ ఛార్జ్షీట్ని దాఖలు చేశారో ఆ ప్రాసిక్యూటర్ భార్య జార్జ్ సోరోస్కు చెందిన ఓపెన్ ఫౌండేషన్లో ఆమె జాతీయ స్థాయి సభ్యురాలు. మొట్టమొదటి అంశం. ఈరోజు హడావిడిగా బైడెన్ ఓడిపోయిన వేళ ట్రంప్ అధ్యక్షుడిగా వస్తున్న సందర్భంలో 2 దేశాల మధ్య ప్రభావితం చేయగలిగే అంశాలలో అంత హడావిడిగా నువ్వు ఛార్జ్షీట్ వేస్తున్నావు అంటే ఆ టైమింగ్ని ఇక్కడ అనుమానించాల్సిన పరిస్థితి. ఆ టైమింగ్ని అనుమానించినప్పుడు ఆ ఛార్జ్షీట్ వేసిన వ్యక్తి ఎవరు అన్నది కూడా ఈరోజు పూర్వాపరాలన్నీ చర్చలోకి వస్తున్నాయి. ఆయన భార్య సోరోస్కు చెందిన ఓపెన్ ఫౌండేషన్కు సంబంధించి జాతీయ స్థాయిలో ఆమె సలహాదారు ఏదో సభ్యురాలు ఉంది. ఆ వివరాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇప్పుడు. సో అటువంటి నేపథ్యం ఉన్న వ్యక్తి ఈ సందర్భంలో హడావిడిగా ఈ ఛార్జ్షీట్ని వేశాడు అని అంటే కొంత అనుమానాస్పదంగా ఈ మొత్తం వ్యవహారం ఉందేమో అని ఒకటి ఇందులో ప్రధానంగా. దీనికి ఎందుకు ఓపెన్ సొసైటీ ఫౌండేషను అదానీని టార్గెట్ చేస్తోంది? కావాలని గతంలోనూ దీని మీద చాలా చర్చ జరిగింది కాబట్టి మోడీని నేరుగా ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో మోదీకి గట్టి మద్దతుదారుగా ఉన్న అదానీని కానీ ఇది చేయగలిగితే, ఎందుకంటే మోదీ ఏవైతే స్ట్రాటజిక్ ప్రాజెక్టులని ప్రపంచంలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాడో, భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాడో ఆ స్ట్రాటజిక్ ప్రాజెక్టులన్నీ కూడా అదానీ చేతుల్లోనే ఉన్నాయి. ఎక్కువ శాతం అదానీ కంపెనీలే నిర్వహిస్తున్నాయి. స్ట్రాటజిక్ ప్లానింగ్ ఏంది?
అమెరికా ఇజ్రాయెల్ ఇప్పుడు హమాస్ యుద్ధానికి ముందు వీళ్ళు ఏదైతే సపరేట్ కారిడార్ అనౌన్స్ చేశారో ఆ కారిడార్ ఎక్కడి నుంచి వెళ్ళాలి, సౌదీ అరేబియాలో మొదలయ్యి ఇజ్రాయెల్ పోర్టు ఏదైతే ఉందో ఆ పోర్టు వరకు వెళ్ళాలి. ఆ పోర్టు నిర్వహణ ఈరోజు అదానీ చేతిలో ఉంది. ఒకటి. రెండు, శ్రీలంకలో ఏదైతే పోర్టు ఉందో మేజర్ ట్రాన్స్షిప్ రూట్లో ఆ పోర్టు ఈరోజు అదానీ చేతిలో ఉంది. కేరళలో వింజామ్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సిట్ రూట్లో అదే అదానీ చేతిలో ఉంది. అరేబియా సముద్రంలో అదానీ చేతిలో కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది ఏది, మన కాండ్లా పోర్ట్. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ఏదైతే భారతదేశానికి సంబంధించి వ్యూహాత్మకంగా ట్రాన్స్పోర్ట్కు సంబంధించి ట్రాన్స్షిప్మెంట్కు సంబంధించి ప్రణాళికలు ఉన్నాయో వాటన్నిటిలోనూ అదానీ ఉన్నాడు. ఒకటి. ఇది ఒక అంశం. మౌలిక సదుపాయాలు భారతదేశాన్ని చైనా రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దానికి వ్యతిరేకంగా దాన్ని కౌంటర్ చేస్తూ భారతదేశం ఏదైతే ముందుకు కదులుతోందో వాటిల్లో అదానీ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అదానీనే ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అన్నది మనం పక్కన పెడితే ఇంకొక రెండవ అంశం బంగ్లాదేశ్తో ఎలక్ట్రిసిటీ ఒప్పందం. ఈరోజు అదానీకి దగ్గర దగ్గర ఒక $1 బిలియన్ రావాలి. ఓకే, $1 బిలియన్ వస్తాయా తెలీదు, రావో తెలీదు. పెట్టుబడులు అయితే పెట్టారు, విద్యుత్ వాడారు. సో నరేంద్ర మోడీ చెప్పిన మాట విని రిస్క్ తీసుకొని అవసరమైతే రిస్క్ని బేరు చేయగలిగిన సంస్థలు కూడా ఇక్కడ కావాలి. టాటాలు చెయ్యరు, అంబానీ చేస్తాడా చెయ్యడు, ఇంకోటి చేస్తాడా చెయ్యడు తెలీదు మనకి. అదానీ చేస్తున్నాడు. అదానీ ఎందుకు చేస్తున్నాడు అనేది మనం తర్వాత ముందుకు తీసుకెళ్తే, సో ఇలాంటి రిస్క్ బేస్డ్ ప్రాజెక్ట్స్ని అందరూ చేపట్టలేరు కాబట్టి అదానీ చేయగలుగుతున్నాడు. కాబట్టి అదానీ గ్రోత్ ఉంది, దానికి ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా ఇవన్నీ చెయ్యాలని చూస్తోంది. ఈరోజు అదానీ కాకపోతే భారత ప్రభుత్వమే స్వయంగా చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇరాన్లో చాబార్ పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఆ రైల్వే లైన్ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్కి వేశారో అవన్నీ భారత ప్రభుత్వ రంగ సంస్థలు వేశాయి. ఇప్పుడు భారత ప్రభుత్వ రంగ సంస్థలన్నా రిస్క్ తీసుకొని చేయాలి, అది ప్రజాధనం. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ రిస్క్ తీసుకొని భారతదేశం కోసం ముందుకు వస్తున్నప్పుడు ఆ కంపెనీని ప్రోత్సహిస్తున్నారు. అంటే ఈ కంపెనీకి ఉన్న ప్రాధాన్యత ఎందుకు పదే పదే ఈ సోరోస్ నెట్వర్క్ ఏదైతే అదానీని కాన్సన్ట్రేట్ చేస్తుందో అదేదో అదానీ డబ్బు సంపాదించుకుంటున్నాడని కాదు, అదానీ ఏదో ఈరోజు భారతదేశంలోనే 2వ అత్యధిక ధనవంతుడని కాదు. అదానీ రూపకంగా ఈరోజు భారతదేశం కీ ట్రాన్స్షిప్మెంట్ రూట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధిపత్యాన్ని సాధిస్తోంది. ఇది మొట్టమొదటి ఇబ్బంది. ఎందుకంటే అమెరికాకు కూడా ఇది ఇబ్బంది. ఎందుకంటే భారతదేశం ఈ దిశగా ముందుకు సాగితే ఇప్పటికే రష్యా మాట వినడంలే, ఇప్పటికే చైనా మాట వినడంలే, ఇప్పుడు భారత్ కూడా మాట వినే పరిస్థితి ఉండదు. సో ఈ సోకాల్డ్ సోషలిస్ట్ డెమోక్రటిక్ లిబరల్ ఏదైతే మనం వరుసగా 7-8 సెక్యులర్ ఇవన్నీ యాడ్ చేసుకుని చెప్పుకునే ఈ సోరోస్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్కి ఇది రుచించడం లేదు. అందుకని అదాని టార్గెట్ అవుతున్నాడు. మొదటి అంశం. రెండవ అంశం, వీళ్ళు ఈ పోర్ట్లు వీటి జోలికి పోలే, ఎందుకంటే వీటిల్లో అమెరికా కూడా కొన్ని చోట్ల ఇన్వాల్వ్ అయి ఉంది, చైనా కౌంటర్గా అయ్యారు. రెండవ ప్రధాన అంశం ఎనర్జీ. అది గ్రీన్ ఎనర్జీ. ఎనర్జీ. ఏ దేశమైనా ఎనర్జీ ఇండిపెండెన్స్ని సాధిస్తే ఆ దేశం అమెరికా చెప్పినట్లు వినాల్సిన పని లేదు. ఇప్పుడు మొన్నటి వరకు గల్ఫ్ దేశాల మీద ఆధారపడిన భారతదేశం చమురు కోసం ఈరోజు రష్యాని తనకు అనుకూలంగా వాడుకునేసింది. అటువంటిది ఈరోజు ఎనర్జీ రంగంలో ఈరోజు అదానీకి సంబంధించిన కంపెనీలు ఎంత అండి? 11 గిగాబైట్స్ అంతేనా సుమారు దగ్గర. అంటే భారతదేశం మొత్తానికి సౌరశక్తితో కరెంట్ ఇవ్వగలిగినంత సామర్థ్యాన్ని ఈరోజు పెంచే ప్రయత్నం చేస్తున్నప్పుడు భారతదేశం ఏమవుతుంది? దక్షిణాసియాలోనే ఎనర్జీ లీడర్గా తయారవుతుంది. ఈరోజు బంగ్లాదేశ్ కూడా సౌర విద్యుత్. ఇది అంతా కూడా ఏంటంటే అమెరికన్ ఎనర్జీ కంపెనీలకి నచ్చవు. ఎప్పుడైతే భారతదేశం ఎనర్జీ ఇండిపెండెన్స్ అవుతుందో, అమెరికా ఏదైతే గల్ఫ్ దేశాలని అడ్డం పెట్టుకొని ఆడుతోందో, పెట్రోల్ రేట్లను నియంత్రించడం, డాలర్తోనే పెట్రోల్ కొనాలని చెప్పడం, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వస్తాయి.
ఇవన్నీ కలగలిపి ట్రంప్ని కూడా ఈ విషయంలోకి లాగుతూ, ఎందుకంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవహారాన్ని డీల్ చేయాల్సిన బాధ్యత ట్రంప్ మీద పడుతుంది. నరేంద్ర మోడీని ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ భారతదేశపు ఎదుగుదలని అడ్డుకోవడానికి ఈ సో కాల్డ్ ఓపెన్ ఫౌండేషన్ సొసైటీ, దాని మద్దతుదారులు చేస్తున్న కుట్ర ఇది. ఆ కుట్రలో రాహుల్ గాంధీ భాగస్వామ్యం. కాకపోతే రాహుల్ గాంధీ ఆశించింది ఏంటంటే ఈ కుట్రంతా కూడా మహారాష్ట్ర ఎన్నికలకు ముందు బయటకు వస్తుంది. సో మహారాష్ట్ర ఎన్నికల్లో నేనేదో సాధించుకుంటానని రాహుల్ గాంధీ అప్పటికే అదానీ పాట మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎగ్జాంపుల్ చూపిస్తూ అదానీ మీద దాడి మొదలుపెట్టాడు ఆయన. కానీ ఆయన దురదృష్టవశాత్తు అది ఎందుకో అమెరికాలో డిలే అయ్యింది, ఎన్నికలు అయిపోయాయి. సో ఈరోజు ప్రధానమంత్రి నిన్న విజయోత్సవ సభలో పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ అర్బన్ నక్సల్స్ వీళ్ళందరూ కలగలిపి విదేశీ శక్తులతో చేతులు కలిపి ఈరోజు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇది చాలా ప్రమాదకరం అని చెప్పడం వెనక ఈరోజు ఇది. ఇప్పుడు అదానీతో పాటు రాహుల్ గాంధీ గారు అంబానీ పేరు కూడా పెడుతూ ఉంటారు పదే పదే. అంబానీ ఎదిగింది ఎప్పుడండి? కాంగ్రెస్ హయాంలోనే. పివి నరసింహరావు సంస్కరణలు ఉపయోగించి అత్యంత శక్తివంతమైన కంపెనీగా తయారైన సంస్థ అంబానీ గ్రూపు. ఈరోజు అంబానీ గ్రూపును కూడా ఎందుకు వీళ్ళు పదే పదే టార్గెట్ చేస్తారు? ఈరోజు అంబానీకున్న రిఫైనరీ సామర్థ్యం ఎంత ఉంది అని అంటే, ఈరోజు యూరోప్కి రష్యా నుంచి తీసుకున్న క్రూడ్ ఆయిల్ని ప్రాసెస్ చేసి సరఫరా చేస్తున్న అతిపెద్ద కంపెనీల్లో రిలయన్స్ ఒకటి. యూరోప్ దేశాలకి పెట్రోలు డీజిల్ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తున్న కంపెనీ. అమెరికాతో సంబంధం లేకుండా రష్యన్ పెట్రోల్ని తీసుకొని ఆ క్రూడ్ని తీసుకొని ఎగుమతి చేస్తారు. దాని సామర్థ్యం ఈరోజు ఏ స్థాయిలో ఉందంటే యూరోపియన్ దేశాలు అన్నిటికీ సరఫరా చేయగలిగినంత సామర్థ్యం ఈరోజు రిలయన్స్కు ఉంది. అందుకనే ప్రతిసారి ఆయన అంబానీని టార్గెట్ చేస్తాడు. నువ్వు పొగడాలి అంబానీని. ఈరోజు భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన కంపెనీ అది జియో కావచ్చు. జియో సరే టెలికమ్యూనికేషన్స్, అది స్ట్రాటజిక్ రంగంలో కావచ్చు. ఈ రిఫైనరీ రంగంలో ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఈ కంపెనీలు ఎదిగితే నువ్వు గర్వపడాల్సింది పోయి ప్రతిసారి అంటే ఆయన నీకు డబ్బులు ఇవ్వలేదనే డబ్బులు తీసుకుంటూనే ఉంటారు. లెక్కలు తీస్తే మొన్న సుప్రీంకోర్టు బాండ్లను బయట పెట్టమంటే వీళ్ళకు కూడా డబ్బులు పోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఏమి ఇక్కడ పతివ్రత కాదు. మరి ఏంటి నీ బాధ ఏంది? ఎందుకు ఈ కంపెనీలు టాటాలను ఎందుకు నువ్వు టార్గెట్ చేయవు? వేదాంతాన్ని ఎందుకు టార్గెట్ చేయవు? హిందూజాల్ని నువ్వు ఎందుకు టార్గెట్ చేయవు? బిర్లాల్ని ఎందుకు టార్గెట్? వీళ్ళందరూ కూడా ఆఫ్రికాలో పనిచేస్తున్నారు. బజాజ్ ఆఫ్రికాలో పనిచేస్తుంది. బజాజ్ స్కూటర్లు ఈరోజు మోటార్ సైకిళ్ళు ఆఫ్రికాలో అత్యంత ఎక్కువగా వినియోగించబడే స్కూటర్లు. టీవీఎస్ కంపెనీ ఉంది. వీటన్నిటిని వదిలేసి ఎంతసేపు ఈ స్ట్రాటజిక్ అంశాలలో పరిశ్రమల్లో ఎక్కువ స్థాయిగా పెట్టుబడులు పెడితే భారతదేశానికి కీలకం పాత్ర పోషించే అవకాశాన్ని తెచ్చే అదానీ అంబానీలు మాత్రమే నువ్వు టార్గెట్ చేస్తావంటే ఆ ఇద్దరిని టార్గెట్ చేయమని నీకెవరు చెప్తున్నారు? ఈ మొత్తం నేపథ్యాన్ని మనం తీసుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ బయటకు వచ్చేసి అరెస్ట్ చేసేయాలి. అరెస్ట్ చేయకపోతే నరేంద్ర మోడీ ఉంటే నరేంద్ర మోడీ ఆయన్ని కాపాడుతున్నాడు అని చెప్పి నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడడం అంటే ఎవరి మద్దతు కోసం నువ్వు మాట్లాడుతున్నావు? ఈరోజు ఏ అసహనంతో నువ్వు మాట్లాడుతున్నావు? ఈ విషయాలు ఈరోజు ప్రపంచంలో తీవ్రస్థాయిలో అమెరికాలో చర్చించుకుంటున్నారు. భారతదేశంలో గతంలో లాగా నువ్వు ఏదో చేసుకొని గతంలో అమెరికాతో ఒక ఒప్పందం జరిగింది మన భారతదేశానికి. ఏది గోధుమలకు అంటే గోధుమలు మన భారతదేశానికి ఇచ్చే ఒప్పందం, డబ్బులకు బదులుగా గోధుమల్ని పంపించి దానికి ఆ వచ్చే గోధుమల నిధుల్ని ఇక్కడ అమెరికన్ సెంటర్లు పెట్టడానికి సహాయం ఇవ్వాలి అని చెప్పి 100 అమెరికన్ సెంటర్లు భారతదేశ విశ్వవిద్యాలయాలు పెట్టారు. మన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఒక అమెరికన్ సెంటర్ ఉంది, స్టడీ సెంటర్. దాని ఉద్దేశం ఏంది? అమెరికన్ క్యాపిటల్ ఈ విధానాలన్నీ ఇక్కడ వ్యాప్తి చెందించాలి అన్నది దాని ఉద్దేశం. చాలా చేశారు. ఆ తర్వాత రాక్ ఫిల్లర్ ఫౌండేషన్ అనేది ఒకటి నడిచింది 70ల్లో 60ల్లో 70ల్లో. ఆ రాక్ ఫిల్లర్ ఫౌండేషన్ కూడా ప్రపంచవ్యాప్తంగా అణుశక్తికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్నే చేసింది. అది
అణ్వాయుధాలు చేయకూడదు, అణుశక్తిని వాడకూడదు, అణుశక్తిని వినియోగించి ఎలక్ట్రిసిటీని తయారు చేయకూడదు, అణుశక్తే ప్రమాదం అన్న రీతిలో ఆ రోజు రాక్ఫెల్లర్ ఫౌండేషను ప్రపంచమంతా చేసింది. ఎందుకు? ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ ఈరోజు దేశంలో ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అటమిక్ ఎనర్జీ. బాంబు తయారు చేస్తే అది బాంబు, లేదంటే ఇట్ కెన్ గివ్ యూ క్లీన్ ఎనర్జీ, పొల్యూషన్ లేని ఎనర్జీ. అటువంటి దాన్ని వీళ్ళు భ్రమలు సృష్టించి చేశారు. మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు ఆ ఉదాహరణలకి తూత్తుకుడి ఆ పరిశ్రమ ఉద్యమం ఇవన్నీ తీసుకున్నప్పుడు ఈరోజు ఉన్నట్టుండి అధ్యక్షుడు మారుతున్న వేళ వీళ్ళు ఇలాంటి చర్యకి పాల్పడడం, అది చర్య అక్కడ పాల్పడ్డారు, నోటీసులో ఇంకా అదానికి అందాయో లేదో కానీ రాహుల్ గాంధీ మాత్రం మాట్లాడేశారు. ఎంత స్పీడ్గా మాట్లాడేశారంటే అంత స్పీడ్గా మాట్లాడారు. పాపం ఆయన దురదృష్టం, మహారాష్ట్ర రిజల్ట్స్ వచ్చిన తర్వాత వ్యవహారం జరిగింది. ఈరోజు పార్లమెంట్లో నువ్వేం మాట్లాడతావు, జేపీసీ ఏమంటావు, అంతకుమించి నువ్వు చేసేది ఏం లేదు. వక్ఫ్ బోర్డు వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఈరోజు ఇబ్బంది పెట్టడానికి నీకు ఈ జేపీసీ అనేది ఉపయోగపడుతుంది. ఒక అంతర్జాతీయ కుట్రలో కాంగ్రెస్ పార్టీ ఇలా పదే పదే భాగస్వామ్యం కావడం ఈరోజు భారతదేశానికి పట్టిన దురదృష్టం. ఆ దురదృష్టం భారతదేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందుకనే కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడుతున్నారు. అది మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, లేదా గతంలో హర్యానా ఎన్నికలు కావచ్చు, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓటేయలేదు కదా. సో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ జాతీయ అంశాల మీద, భారతదేశానికి మేలు కలిగించే అంశాల మీద సరైన రీతిలో స్పందిస్తే తప్ప, లేదంటే ప్రజలు ఇంకా చిత్కారం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. భారతదేశం ఎదిగితే నీకు వచ్చే ఇబ్బంది ఏంది? భారతదేశం కంపెనీలు ఎదిగితే ఇచ్చే ఇబ్బంది ఏముంది? ఈరోజు నువ్వు చేసిన, ఇప్పుడు రాహుల్ గాంధీ అదే మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఇంకోవైపు ఇంకో మాట చెప్పుండాలి. నా ప్రభుత్వం ఉన్న చోట ఇది జరుగుంటే దాన్ని కూడా విచారించండి అని నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు? డిఎంకే మీద, ఛత్తీస్గఢ్లో నీ ముఖ్యమంత్రి మీద దాని గురించి అడిగితే నువ్వు స్పందించలే. అంటే దాంట్లోనే అర్థమైపోతుంది నీకు చేతగానితనం. నువ్వు కేవలం ఎవడో ఏదో ఇచ్చిన టెక్స్ట్ని నువ్వు చదువుతున్నావు తప్ప ఈ టెక్స్ట్ని ఎందుకు చదవట్లేదు? సో ఇలాంటివి అన్నీ ప్రాసిక్యూటర్ ఏమో వీటి అనుమానాలన్నిటికీ మూల కారణమైన సంస్థల్లో ఆయన భార్య అక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. ఆ తర్వాత అధ్యక్షుడు మారుతున్న వేళ ఈ ఫోర్సులన్నీ కలిసి కేసు పెట్టిస్తాయి. కేసు పెట్టియంగానే నువ్వు ఇక్కడ మాట్లాడతావు. అంటే ఇప్పుడు ఇదంతా ఎవరిని టార్గెట్ చేస్తున్నావు? ఈరోజు ఎన్నికలు లేవు, 4 ఏళ్ళు ఉంటుంది బీజేపీ ప్రభుత్వం, వెంటనే ఎన్నికలు రావు. వస్తే తప్ప బీజేపీలో ఇబ్బంది వస్తే తప్ప అది బీజేపీకి రాదు. ఎందుకంటే బీజేపీ నీలాగా కుటుంబ పార్టీ కాదు. తండ్రి చచ్చిపోతే ఏం చేయాలా అని ఆలోచించుకునే పరిస్థితి బీజేపీది కాదు. బీజేపీలో చాలామంది నాయకులు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ అడావిడి? ఎవరిని ఇబ్బంది పెట్టాలని, ఈ దేశాన్ని ఎందుకు నాశనం చేయాలనే తాపత్రయం మీలో ఉంది అనేది ఈరోజు మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో చెప్పుతో కొట్టినట్టు తీర్పిచ్చారు వీళ్ళకి. నువ్వు మహారాష్ట్రలో అదానీ సంబంధించిన ప్రాజెక్టులన్నీ మహారాష్ట్రే కదా. అదానీ ఉండేది బాంబేలో. అదానీ కుటుంబ వ్యవహారాలు, కార్పొరేట్ కంపెనీలన్నీ మహారాష్ట్ర కేంద్రంగా ఉన్నాయి. మరి మహారాష్ట్ర ప్రజలు ఏమైనా అంగీకరించారా నువ్వు చెప్పిన మాటల్ని? ఎందుకంటే మహారాష్ట్ర ప్రజలకి ఈ అదానీ, అంబానీ కుటుంబాలు, ఆ వ్యాపారం, వాణిజ్యం, మహారాష్ట్ర ప్రజలు ఇండస్ట్రియల్ గ్రోత్ మొట్టమొదటి నుంచి, అది కాంగ్రెస్ ఉండి ఎవరైనా ఉండి, దేశంలో ఈరోజు అత్యంత అధికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం అది. వెనుకబడిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. అటువంటి చోట నువ్వు ఊరికనే పోయి పారిశ్రామికవేత్తలు, నువ్వు ఆ ఎన్నికలకి 10 రోజుల ముందే నువ్వు ఒక వ్యాసం రాసుకున్నావు. ఏమని రాసుకున్నావు? పారిశ్రామికవేత్తల్ని, వాణిజ్యవేత్తల్ని నేనేదో దూషిస్తున్నట్లుంది, వాళ్ళకి నాకు మధ్య అపనమ్మకం ఏర్పడింది అని నువ్వు వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలి, నేను తప్పు చేస్తున్నానన్న భావంతో చేసావు. ఈరోజు నువ్వు చేస్తున్నదేంటి? బహిరంగంగా ఇప్పుడు వీళ్ళు చేసిన ఎదవ పనుల కారణంగా విజయమాల్యనే కాదు, ఈరోజు జెట్ ఎయిర్వేస్ విమానయాన రంగంలో నాటి యూపీఏ ప్రభుత్వం ఇన్ఎఫిషియన్సీ 2 పెద్ద ఎయిర్లైన్ కంపెనీలని పూర్తిగా ముంచేసి, వాళ్ళందరూ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్స్. యూబీ గ్రూప్ సక్సెస్ఫుల్ గ్రూప్. అటువంటిది మీ చరిత్ర మీరు మాట్లాడితే
టెలికాం రంగంలో కూడా ఎన్ని కంపెనీలను ముంచేశారు వీళ్ళు 2G కుంభకోణం 3G కుంభకోణంలో. అందువల్ల మీరు ఈరోజు అవినీతిలో కూరుకుపోయి మీరు ఈరోజు ఏం చేయాలనో దిక్కుతోచని స్థితిలో మీరు ఈరోజు బయట దేశాలతో బయట శక్తులతో చేతులు కలిపి భారతదేశం ఏదైతే వ్యూహాత్మకంగా ఎదుగుతోందో ఆ ఎదిగేందుకు ఏవైతే సంస్థలు సహకరిస్తున్నాయో వాటి మొరేల్ను దెబ్బకొట్టే ప్రయత్నం, వాటిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఎంక్వైరీ జరగనివ్వండి. ఎంక్వైరీ జరిగి నిజంగా ప్రూవ్ అయితే, అమెరికన్ ప్రభుత్వం దగ్గర నిజమైన సాక్ష్యాలు ఉంటే, అమెరికన్ ప్రభుత్వం బయట పెడితే భారతదేశంలో రాజకీయ నాయకులు కూడా పోతారు. ఇప్పుడు బోఫార్స్ కూడా అట్లనే స్విట్జర్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చింది, అది పోతారు. దాంట్లో ఏముంది? నరేంద్ర మోడీ పేరు ఉంటే నరేంద్ర మోడీ పోతాడు, కానీ నరేంద్ర మోడీ పేరు లేదు అక్కడ. ఎవరికి ఇచ్చారని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తుంది. అందరూ ప్రతిపక్ష నాయకులే. కాంగ్రెస్, ఇండి కూటమి, ఒక జేడీయూ వదిలేస్తే ఒడిశాకు సంబంధించింది. అందువల్ల నువ్వు ఇప్పుడు తేల్చాల్సింది దేశం ముఖ్యమా లేదా బయట శక్తులతో కలిసి అధికారం ముఖ్యమా? అది కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి. అదాని తప్పు చేస్తే అదానికి శిక్ష పడాల్సిందే. ఎందుకంటే భారత ప్రతిష్టను ఎవరు ఇబ్బంది పెట్టినా వాళ్ళు శిక్షకు అర్హులే. ఎందుకంటే అదాని తప్పు చేసి ఇలాంటి పరిస్థితి తీసుకొస్తే రేపు చాలా భారతీయ కంపెనీలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది జరిగితే శిక్ష పడుతుంది. అమెరికా కూడా నోటీసులు జారీ చేసింది. వీళ్ళిద్దరూ భారతీయ పౌరులు. నోటీసు జారీ చేసినప్పుడు భారత ప్రభుత్వం గుండా వెళ్ళాలి. వెళ్ళిన సందర్భంలో ఏం జరుగుతుంది చూద్దాం. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు, పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా చూద్దాం? ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలకు ఒక రకమైన అజెండా సెట్ చేసే ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేశారు, అదానీని ముందుకు తీసుకొచ్చి. ఆ అజెండా కాస్త ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో ఇబ్బంది పడ్డా కూడా జార్ఖండ్లో గెలవడం గుడ్డిలో మెల్ల ఆయనకి ఒక రకమైన అవకాశం మిగిలింది. ఇప్పుడు వక్ఫ్ చట్టం అనేది రాబోయే పార్లమెంటు సెషన్లో ఒక ప్రధానమైన అంశంగా ఉండబోతోంది. కాబట్టి ఒకవేళ ప్రభుత్వం వక్ఫ్ చట్టం తీసుకొస్తే పార్లమెంటు అజెండాలో వక్ఫ్, జేపీసీ ఇవి రెండు డామినేట్ చేసే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్ర ఎన్నికలకు వస్తే వీళ్ళు చెప్పిన ఈ అబద్ధాలు వేటిల్ని కూడా నమ్మలేదు. వీళ్ళు ఏం చేశారు? 2019 ఎన్నికల్లో శివసేన బీజేపీతో కలిసి సీట్లు సాధించింది. శివసేన ఏదైతే బాల్ ఠాకరే కాంగ్రెస్ లాగా నా సంస్థ తయారైతే ఆ సంస్థను నేను మూసేస్తానని చెప్పాడో ఆ సంస్థను తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపాడు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆ పని చేసి చెప్పుదెబ్బ ఎట్లా తిన్నాడో ఈయన కూడా అదే పరిస్థితి. తీసుకుపోయి కలిశాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన వాడివి అభివృద్ధి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి ప్రాజెక్టులని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి ప్రతి అభివృద్ధి ప్రాజెక్ట్ని ఆపేశాడు. మెట్రో డిపో పర్యావరణం పేరుతో ఆపేశారు, ఆ సీలింగ్కు ఇంకొక కారణంతో ఆపేశారు. ఇట్లా మహారాష్ట్రలో జరగాల్సిన హై స్పీడ్ రైల్ నెట్వర్క్ గుజరాత్ నుంచి ఏదైతే ముంబై రావాలన్న అహ్మదాబాద్ది దాన్ని భూసేకరణ ఆపేశారు వీళ్ళు. దాంతో వందలాది కోట్ల నష్టం ఒక పక్క గుజరాత్లో పూర్తవుతూ వస్తోంది, మహారాష్ట్రలో జరగట్లేదు. మహారాష్ట్రలో ఎన్నో రోడ్ల ప్రాజెక్టులకి భూసేకరణ ఆపేశారు వీళ్ళందరూ. సో మహారాష్ట్రలో ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు కూడా జరగకుండా ఆగిపోవడం అది ప్రజలు చూశారు. ఆ తర్వాత సరే రాజకీయాల గురించి మనం పక్కన పెడితే అధికారంలోకి వచ్చిన కూటమి ఏదైతే ఉందో షిండే గారి నాయకత్వంలోని కూటమి ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి చూపించేస్తాం. సీలింగ్ పూర్తయింది, మెట్రోది పూర్తవుతోంది, హై స్పీడ్ నెట్వర్క్ అవుతోంది, నాగ్పూర్ ఏదైతే హైవే ఉందో ఆ హైవే పూర్తయిపోయింది. అన్నీ పూర్తి చేసి చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధిలో ఏం చేయగలుగుతాము అన్నది ప్రూవ్ చేసింది. అది మొట్టమొదటి అంశం ప్రజల్లో ఈ కూటమి పట్ల నమ్మకం కలగడానికి. తర్వాత రాజకీయంగా చూసినప్పుడు ఈ కూటమిలో పెద్దగా విభేదాలు లేవు. ముగ్గురు నాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీ, ఎన్సీపీ, అజిత్ పవార్, షిండే ముగ్గురు ఐకమత్యంగా కలిసికట్టుగా అందరి ముందు ఉన్నారు. ఎలక్షన్లు కూడా అదే స్థాయిలో వాళ్ళు పోరాడారు, ఎక్కడా డిఫరెన్సెస్ చూపించలేదు. కానీ కాంగ్రెస్లో ఏందండి, ఆయన పిసిసి అధ్యక్షుడు నేను ముఖ్యమంత్రి కావాలి, ఈయనకి నేను ముఖ్యమంత్రి కావాలి, శరద్ పవార్ వర్గానికి ఎవరో ముఖ్యమంత్రి కావాలి, రోజు కొట్టుకున్నారు. చివరి నిమిషం వరకు ఎవడెక్కడ పోటీ చేస్తాడో తెలియదు, గందరగోళం, పలు అంశాల మీద విభేదాలు ఉన్నాయి. సావర్కర్ని రాహుల్ గాంధీ తిడతాడు, ఈయన ఏం మాట్లాడు.
ఇప్పుడు సైద్ధాంతికంగా కూడా వైరుధ్యమైన విషయాలు పోనీ కూటమిలో భాగంగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీకి చెప్పాల్సింది, నువ్వు మహారాష్ట్రకు వచ్చి సావర్కర్ని తిట్టద్దురా బాబు, లేదా ఢిల్లీలో ఉండి తిట్టద్దు అని. మహారాష్ట్రలో ఉండి తిట్టాడు ఆయన సావర్కర్ని, మహారాష్ట్రలో ఉండి శివాజీని ఎక్కిరించాడు, ఇది చేశాడు. సో ఇది విరుద్ధంగా వైరుధ్యంగా గందరగోళంగా తయారైన కూటమి. సో ఇది రెండవ అంశం. ఐకమత్యంతో అభివృద్ధి దిశగా తీసుకెళ్లగలిగిన కూటమి, ఇలా విభేదాలతో వైరుధ్యాలతో ఉన్న కూటమి ప్రజల ముందు ఈరోజు ఎన్నికలకు వెళ్ళాయి. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠాన్ని నేర్చుకుంది, మనం అలసత్వం ప్రదర్శిస్తే గెలవలేము అని. సో బీజేపీ కీలకమైన పెద్ద రాష్ట్రం పక్కా తయారీతో ప్రణాళికతో కార్యకర్తలందరినీ దగ్గరికి తీసుకుని ఐకమత్యంతో ముందుకెళ్ళింది. కాంగ్రెస్ కూటమిలో అది సాధ్యం కాలేదు. పలు చోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్లు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నీ కలగలిపి మహారాష్ట్రలో బీజేపీకి ఘన విజయం, ఎవడు ఊహించినంత స్థాయిలో 200 పైగా సీట్లు మొట్టమొదటిసారి ఒక కూటమికి రావడం అంటే స్పష్టంగా ప్రజలు ఇచ్చిన తీర్పు. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే అందులో బీజేపీ అంతర్గత లోపాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా జార్ఖండ్లో బీజేపీ ఓడిపోయింది ట్రైబల్ బెల్ట్. ట్రైబల్ బెల్ట్ ఏదైతే ఉందో సరైన ట్రైబల్ నాయకుడిని బీజేపీ ప్రొజెక్ట్ చేయలేకపోయింది. ట్రైబల్ నాయకుల మధ్యలో బీజేపీలో గతం నుండి అంతర్గత విభేదాలు చాలా ఉన్నాయి. ఆ విభేదాలు ఈ మధ్యకాలంలో కొంత సర్దుబాటు చేసి పక్కన పెట్టి ఎప్పటి నుండో జార్ఖండ్లో బీజేపీ కోసం పోరాడుతున్న బాబులాల్ మరాండీకి పగ్గాలు అప్పచెప్పినా అప్పటికే ఆలస్యమైంది. జార్ఖండ్లో బీజేపీలో లోకలోకలు అనేవి ఉన్నాయి. ఇవన్నీ అక్కడ బీజేపీ ఓటమికి ప్రధాన కారణం. రెండోది, ట్రైబల్స్ మా నాయకుడిని బీజేపీ వేధిస్తోంది, అవమానిస్తోంది, జైలుకి పంపించింది, మా నాయకుడి కుటుంబాన్ని. ఇప్పుడు ఏదైతే తెలంగాణలో కేసీఆర్ మీద కేసులు పెట్టినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్ వస్తుందో అక్కడ కూడా, ఎందుకంటే ఎంత లేదన్నా జేఎంఎం పోరాటం కారణంగా షిబు సోరెన్ కుటుంబంగా అక్కడ ట్రైబల్స్లో వాళ్లకు ఒక సానుభూతి ఉంది. కావాలని వాళ్ళని తొక్కువేస్తున్నారన్న ఒక అభిప్రాయాన్ని స్పష్టంగా జేఎంఎం క్రియేట్ చేయగలిగింది. ఆ సానుభూతి ఏదైతే ఉందో అది జేఎంఎంకు కలిసి వచ్చింది. అదే సందర్భంలో ఏ లాడ్లీ బెహన్ స్కీము మహారాష్ట్రలో బీజేపీకి విజయం ఇచ్చిందో అదే స్కీమ్ని జేఎంఎం ఆయన షిబు సోరెన్ భార్య ఆమె ద్వారా అమలు చేయించారు అక్కడ విజయవంతంగా. సో మహిళలు కూడా ఆమె నాయకత్వాన్ని కూడా కొంత ట్రైబల్ మహిళలు ఆమె నాయకత్వంతో నడిచే ప్రయత్నం చేశారు. ఆమె చక్కగా పని చేస్తోంది, నమ్మకం వచ్చింది. సో ఇవన్నీ జార్ఖండ్లో ఓడిపోవడానికి సగం బీజేపీ దోషం అయితే సగం ఇతరత్ర కారణాలు అయినప్పుడు. కానీ మహారాష్ట్రలో వచ్చిన గెలుపేదైతే ఉందో ప్రధానంగా నమ్మకంతో, ఐకమత్యంతో, అభివృద్ధిని చూపిస్తూ ముందుకు సాగిన విధానం ఏదైతే ఉందో అది ఒక రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఐకమత్యంగా ఉండాలి, సరైన విధానం గురించి మాట్లాడాలి. నోటుకొచ్చినట్టు అయినా ఆయన మారడు. నిన్న కూడా అట్లనే మాట్లాడాడు అదాని వ్యవహారం మీద. చెప్పుదెబ్బకు పడినా కూడా అతను మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఈ రోజు ఏమంటాడో తెలియదు. ఫలితాలు రావడానికి ఒక రోజు ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఈరోజు ఈ ఫలితాలు చూసిన తర్వాత ఏం మాట్లాడతాడో తెలియదు. సో రేపు పార్లమెంట్లో రేపటి నుంచే కదా పార్లమెంటు, ఏం జరగబోతుందో మనం చూడాలి. కానీ బీజేపీ కలిసి ఉంటే ఏం చేయగలదు, గట్టిగా పనిచేస్తే ఏం చేయగలదు అనేది హర్యానా ఒక ఉదాహరణ, అంతకుముందు జమ్మూ ఒక ఉదాహరణ, ఇప్పుడు మహారాష్ట్ర ఒక ఉదాహరణ. ఇది కర్ణాటకలోని బీజేపీ నాయకులు కానీ, ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ నాయకులు కానీ, తెలంగాణలోని బీజేపీ నాయకులు కానీ నేర్చుకుంటే భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతాల్లో కూడా గట్టిగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్. ఇది ఈ వారానికి ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ విశేషాలపై విశ్లేషణ కార్యక్రమం.